అవును తండ్రి, గురుగుల్లా ఉన్నామేమో ప్రభా. విశ్వాసుల మధ్య అవిశ్వాసుని నటన చేస్తున్నాను. నాలో నటన భక్తి ఉంది ప్రభువా, అందుకే నేను ఫలించలేకపోతున్నాను ప్రభువా. అవును తండ్రి, అవును ప్రభువా, తీసివేసుకున్నాను ప్రభువా. ఎంతకాలము దేవుని దుఃఖపరిచేవారిగా ఉంటావు పులారా, ఎంతకాలం ఆయన ఆయాసపరిచేవారిగా ఉంటావు పులారా. అవును తండ్రి, అవును తండ్రి, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా. స్తుతి యాగము చేయమని సెలవిస్తున్నాడు ప్రభువా. అవును నాయనా, చేయండి ప్రభువా, ప్రయోజనం కాకుండా ప్రభువా. అవును తండ్రి, చేయండి ప్రభువా. అవును ప్రభువా, అవును తండ్రి, అవును. ఐగుప్తి ఆచారాలు నాలో ఉన్నాయి, సాధించనమ్మా, మౌనం ఉండద్దు. అవును ప్రభువా, అవి నాలో తీసివేసుకున్నప్పుడే నేను ఫలిస్తాను కదా ప్రభువా. అవును తండ్రి, తీసివేయండి ప్రభువా. అవును ప్రభువా, అవును ప్రభువా, అంజరపు చెట్టు ప్రభా తోట మధ్యలో ఉండి సారమంతా పొందుకుంటుంది కానీ ఫలము లేదు ప్రభా. మేము కూడా నీ మేలు అనుభవిస్తున్నాము కానీ ప్రభా, నీ కార్యాలు పొందుకొనిచున్నామే కానీ ఉచిత కృప మేము తీసుకొనిచున్నామే కానీ మేము కూడా అంజరపు చెట్టు వలె ఫలాలు లేని వారి వలె ఉన్నాము ప్రభా. ఫలాలు లేని భక్తుల వలె మేము ఉన్నాము ప్రభా. అయ్యో ఇదిగో ఈ సంవత్సరం నరికి వేస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నాము. ఎన్ని సంవత్సరాలు నా కొరకు సంవత్సరాలు తరబడి విజ్ఞాపన చేస్తున్నారమ్మా. ఇకనైనా మేము గుర్తించలేకపోతున్నాము. మార్చుకుని ప్రభా, ఇకనైనా జీవించే కృప మా అందరికీ దయచేయండి ప్రభువా. వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని జీవం గల యేసుని పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నాయనా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు ప్రభా. అయ్యా, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా ప్రభా, మీరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ప్రభా. అయ్యా, ఇదిగో నీ ప్రేమ మా పట్ల వెల్లడి పరుస్తున్నారు కాబట్టి మేము ఇది ఈ స్థితిలో ఉన్నాం ప్రభా. అది మేము గుర్తించే వారిగా ఉండాలి ప్రభా. అంతేకాక నా ప్రభా, ఆత్మ ఫలాలు మేము ఫలించే వారిగా ఉండాలి ప్రభా. అయ్యా, ప్రేమ, సంతోషం, సమాధానము ఇవన్నీ మా పట్ల మీరు కనపరుస్తున్నారు కాబట్టి నా ప్రభా, అట్టి ప్రేమను కూడా ప్రభా మేము కనపరుచుకొని నా ప్రభా నీ సన్నిధానంలో ఫలించే వారిగా ఉండక మాకు సహాయం దయచేయమని, అలాగే విన్న వాక్యాన్ని ప్రభా ఎక్కడ వ్యర్థపరచుకున్నా నా ప్రభా వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి నా ప్రభా. ఇంకా నా ప్రభా నా తండ్రి, ఇదిగో నిన్ను ఆయాస పెట్టే వారిగా, మేము దుఃఖపరిచే వారిగా ఉంటున్నామేమో, లేకపోతే మాలో వేషధారుల వలె ఉంటున్నామేమో ప్రభా, నటన భక్తి మాలో ఉంటుందేమో ప్రభా. వాటన్నిటిని తీసివేసుకొని జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకును మీరు దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, ఆత్మ ఫలాన్ని ఫలించే వారిగా ఉంటకును సహాయం దయచేయమని, ఇక ప్రార్థన మీ పాసనికి చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, వర్తమానంగా మన మధ్యలో ఎదుర శాస్త్రి దైవజనులు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. దేవుని యొక్క మహాపరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. మేము అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక నాట్యం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మొదటి భాగంలో ముందుగా తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, సర్వశక్తివంతుడ, సర్వోన్నతమైన శ్రేష్టమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ సజీవుల లెక్కన నిలబెట్టుకుని నీ కాపుదలు దయచేసి
గత పునరుద్ధాన దినము నుంచి పునరుద్ధాన దినం వరకు నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించిన విధానంలో దీనికి స్తోత్రములు ప్రభావ. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినం వేళ నీ సన్నిధిలో కూడుకొని నేను స్తుతించి గణపరచుటకు మీరు ఇచ్చిన యొక్క గొప్ప తరుణంలో దీనికి స్తోత్రములు. పరిశుద్ధాత్మపై మీరు నింపండి. ఇంతవరకు నీ దాసుని మీరు వాడుకున్నారు. ఇంతవరకు నోటి ఊరుగా చక్కటి మాటలు అందించి ఉన్నారు. తిరిగి ఈ సమయంలో ప్రభావ కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ధ్యానించుకోవచ్చు. నీ పరిశుద్ధాత్మతో నింపండి దేవా. కేవలము ఈ ఆవరణము నీ పరిశుద్ధాత్మ చేతనే నింపబడాలి కానీ ఏ యొక్క అపవాది అధికారమును చేయటానికి వీలు లేకుండా లయపరచండి. నిద్రాత్మలను బంధించండి. వినగలిగిన హృదయాలు ప్రతి బిడ్డకి దయచేయండి. శ్రద్ధగా ఆలకించగలిగేటువంటి మనసును ప్రతి బిడ్డకి దయచేయండి. నీ వాక్యం మీద మాత్రము లక్ష్యం ఉంచేటువంటి బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నా ప్రభువా. సహాయం చేయండి. మీరే అధికారత వహించి ప్రతి బిడ్డతో మీరు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఏ భారముతో అయితే వచ్చారో తెలీదు, ఈ మాటలు వినుచుండగా వారి భారం అంతయు తొలగిపోవటకు సహాయం చేయండి ప్రభువా. మీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. మీరు తోడుగా ఉండి నడిపించండి. మాటల మీద లక్ష్యం ఉంచిన బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడి తిరిగేటకు సహాయం చేయమని, అంతవరకు మీరు మాతో మాట్లాడించమని ప్రార్థించుకొనొచ్చు. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని కావాల్సిన జీవాహారమును సిద్ధపరిచిన దాన్ని అందించుటకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. చాలు చూడండి ఆ మాట. నేనే నిన్ను రక్షించువాడను. ఎవరంట రక్షించువాడు? దేవుడే. ఆయనే రక్షించువాడు మనల్ని. ఈరోజు రక్షింపబడినటువంటి వారమే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. ఆయన రక్తములు విమోచింపబడినటువంటి వారే ఎక్కువ సంఖ్యలో మనం ఇక్కడ కనిపిస్తున్నాం. మరి దేని నుంచి రక్షణ పొందారు అని చెప్పి మిమ్మల్ని అడిగితే మనం చెప్పేటువంటి సహజ మాట ఏంటంటే, పాప క్షమాపణ పొందుకున్నాము, పాపము నుంచి విడిపించబడి దేవుని వైపు మల్లుకున్నాము, మా చెడు జీవితం నుంచి తప్పించుకొని దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నడుచుకోవడానికి బాప్తిసము తీసుకొని రక్షణ పొందాము అని చెప్పి చెప్పుకుంటాం. మరి ఆ రక్షణను మీరు ఎప్పుడు పొందారు, ఆ రక్షణని మీరు ఎప్పుడు తీసుకున్నారు అని చెప్పి మీరు అడిగితే మనం చెప్పేటువంటి మాట ఏంటంటే, బాప్తిసము మేము ఎప్పుడో తీసుకున్నామని చెప్తారు. ఎప్పుడు తీసుకున్నారంట? ఎప్పుడో తీసుకున్నామని చెప్తారు. పాత మామిడికాయ పచ్చడిలాగా ఎప్పుడుదో ఈ సంవత్సరం తీసిన పచ్చడి కూడా ఈ రోజు కూడా పెడతా ఉంటారు కదా. సంవత్సరం క్రితం పట్టిన పచ్చడిని కూడా ఈ రోజు తాలింపేసి వేస్తా ఉంటారు. అలానే ఎప్పుడో తీసుకున్న బాప్తిసము గురించి కూడా ఈ రోజు కూడా ఏం చెప్తారంటే తెలుసా, పాత బాప్తిసమును జ్ఞాపకం చేసుకుంటా ఒక్కసారి నేను రక్షణ పొందాను, ఆ రక్షణ నాకు చాలు అని చెప్పని అనుకుంటా. ఆ ఒక్క రక్షణ నా జీవితాంతము సరిపోతుంది అని అనుకుంటా. కానీ నిజంగా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? విలాప వాక్యములు చూడండి ఒకసారి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడాడు. అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యత పుట్టుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనేటువంటిది ఒక్కసారి తీసుకున్నాం, అది సరిపోతుందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యత పుట్టుచున్నది, అనుదినము నూతనమైనటువంటి రక్షణలోనూ ఉండాలని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఏంట్లో ఉండాలంట? అనుదినము నూతన రక్షణలో ఉండాలి. ఈరోజు లేగవగానే, మరి రేపు లేగవగానే, ప్రభువా నన్ను రక్షించు, ఈ రక్షణ మార్గంలో నన్ను నడిపించు. రక్షింపబడిన వారు, బాప్తిసము తీసుకున్న వారు ఎంతమంది ఈరోజు నశించిపోతున్నటువంటి గుంపులో కూడి ఉండట్లేదు, చెడిపోయిన మందలో తిరగట్లేదు, వ్యసనాలతో కూడుకున్నటువంటి బానిసలుగా వాటికి అయిపోయి బ్రతకట్లేదు. ఎంతమంది బాప్తిసము తీసుకున్నటువంటి వారే దేవుని నామానికి అవమానం పరుస్తున్నారు. ఎంతమంది బాప్తిసము తీసుకున్నటువంటి వారే దేవుని యొక్క చిత్తానికి విరోధముగా జీవిస్తున్నారు.
ఎంతమంది బాప్తీసము తీసుకున్నటువంటి వారే దేవుని ఆజ్ఞను అనుసరించకుండా వారి ఇష్టానుసారముగా దేవుని యొక్క లేఖనాలను మర్చిపోయి జీవిస్తున్నారు. ఎవరు జీవిస్తున్నారు? బాప్తీసం తీసుకున్న వారే ఆ విధంగా జీవిస్తున్నారు. రక్షణ పొందినటువంటి వారు చెప్తున్నారు, సార్ నేను రక్షణ పొందానని, వారే బైబిల్కి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. బైబిల్కి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం మనకు ఎలాగుందో తెలుసా? 118వ కీర్తన 118వ కీర్తన 105వ వచనంలో ఏం చెప్తాడో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు. దేవుని మాటలు అనేటువంటివి ఉన్నాయి, చూసావా? బైబిల్ లేఖనాలు నువ్వు ఈ రోజు తిరస్కరించి జీవిస్తున్నావే, ఈ బైబిల్ని వ్యతిరేకించి జీవిస్తున్నావే, ఈ బైబిల్ కాదని జీవిస్తున్నావే. ఈ బైబిల్ ఎలాగుందో తెలుసా? నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగై ఉంది. వెలుగై ఉంది. నీ ఇంట్లో కాసేపు కరెంట్ లేకపోతే నేను వాళ్ళ కొల్లలో అయిపోతుంది. కాసేపు చీకట్లోకి వెళ్ళడానికి ఒక్కదానివే బయటికి వెళ్ళాలి, ఒక్కడే బయటికి వెళ్ళాలి. అర్ధరాత్రి బయటికి రావాలంటే ఎవరొకరు తోడుగా. అలాంటి చీకటి ఏమంటే, ఒక మనిషి చీకటిలో తోడు లేకపోతే నువ్వు ఎంత దూరం ప్రయాణించగలుగుతావు? నడుచుకుంటూ వెళ్ళమంటే వెళ్తావా? వెళ్ళలేదు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? ఈ త్రోవకు, నువ్వు వెళ్తున్నటువంటి త్రోవకు, నువ్వు నడుస్తున్నటువంటి మార్గానికి, నీ ఉన్నటువంటి చీకటి బంధకాలకి, చీకటి యొక్క జీవితానికి ఏదైతే వెలుగుందో తెలుసా? అది యొక్క పరిశుద్ధ గ్రంథమే నీకు వెలుగు అని సెలవిస్తుంది. నీ చీకటి జీవితానికి పరిశుద్ధ గ్రంథమే వెలుగు. ఈ వెలుగులో నువ్వు నివసించాలంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యత నీకు కావాలి. అనుదినము నూతన వాత్సల్యత కావాలి. మరి అనుదినము నూతన వాత్సల్యతను పొందుకోవాలి అంటే ఉదయాన్నే లెగగానే దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. దేవుని కోసం, ఆ యొక్క నూతన వాత్సల్యత కోసం నువ్వు ఎదురు చూడాలి దేవుని సన్నిధిలో. ఎంతమంది ఈరోజు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా వ్యతిరేకంగా జీవిస్తున్నారంటే నిజముగా క్రైస్తవులు అని చెప్పి పిలువబడుతున్న వారే ఆ వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు, దేవుని కించపరుస్తున్నారు, దేవుని విరోధముగా ఒక శత్రువులాగా చూస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఏమి పొందుకొని వెళ్ళాలంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకము, లేకపోతే ఆయన యొక్క దీవెనలు పొందుకొని వెళ్ళాలి. కానీ ఇది వచ్చావా తిరిగి వెళ్ళావన్న ఉద్దేశంతో కాదు. బ్రదర్ బిడ్డలారా, అదే చెప్తున్నాడు, నిన్ను రక్షించేవాడను నేనే. నీకు ఆ రక్షణ దొరికేది ఎక్కడ అంటే దేవుని సన్నిధిలోనే. అదే దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేసావంటే నీకు రక్షణ బాప్తీసం 30 సంవత్సరాల క్రితం తీసుకున్న ఉపయోగం లేదు, 40 సంవత్సరాల క్రితం తీసుకున్న ఉపయోగం లేదు. నీవు దేవుని సన్నిధిని, దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నావే, ఆ రక్షణలో నువ్వు ఎలా ఉండగలుగుతావు? అనుదిన నూతన వాత్సల్యంలో నువ్వు ఎక్కడ కడగబడతావు? అటువంటి నూతన వాత్సల్యతలో నువ్వు ఎక్కడ ఉండగలుగుతావు? దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా అనుదినము నూతన వాత్సల్యంలో నువ్వు ఉండాలంటే, అనుదినము నూతన వాత్సల్యంలో మనం ఉండాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండాలి. ఎవరిని? పిల్లలు ఎటు వెళ్తున్నారు చూద్దాం అంటున్నా. భార్య భర్తలు ఏం చేస్తున్నారో చర్చిలో చూసుకుంటూ కనిపెట్టుకుని ఉంటామా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ శ్రద్ధ నీ కుటుంబం మీద కాదు, నీ బిడ్డల మీద కాదు, నీ భార్య మీద, నీ భర్త మీద కాదు. నీ శ్రద్ధ ఉండాల్సింది దేవుని మాటల మీద, దేవుని వాక్యం మీద. శ్రద్ధ కలిగినటువంటి మాటల మీద నీ యొక్క హృదయం ఉండాలి, నీ మనస్సు ఉండాలి. అటువంటి హృదయం లేకపోతే నువ్వు దేవుని యొక్క వాత్సల్యతను పొందుకోలేవు. అనుదినము నూతన పరచబడలేవు, అనుదినము దేవుని చేత పరిశుద్ధపరచబడలేవు. దేవుని సన్నిధిలో నూతనమైనటువంటి వాడిగా నువ్వు మార్చబడాలి. నిన్ను రక్షించేవాడును నేనే అని చెప్తున్నాడే. ఆయన రక్షణలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి అంటే మన పాతవి గతించిపోయి సమస్తము నూతనం అవటానికి దేవుని కోసం కనిపెట్టి చూడాలి. దేవుని కోసం కనిపెట్టి నిజంగా ఆయన యొక్క మాటలు ఎంతో వెలుగుకరముగా ఉన్నాయి మన జీవితం. ఈరోజు చేతులు ఎత్తండి, నా జీవితంలో ఏ చీకటి లేదు, నేను ప్రశాంతముగా ఉన్నాననేటువంటి వారు చేతులు ఎత్తండి. ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది కదా, ఏదో ఒక బాధ, ఒక కుటుంబంలో అనారోగ్య సమస్య ఉంది, మరొక కుటుంబంలో వేరే, ఒక కుటుంబంలో ధన సమస్య, ఒక కుటుంబంలో ఆస్తి గొడవలు, ఒక కుటుంబంలో ఆ విధముగా ఏదో ఒక సమస్యతో సంఘమంతయుడు, సంఘమే కాదు ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు. ఈరోజు మన పోరాటం నుంచి రక్షించేటువంటి వాడు ఆయనే. మన పోరాటం నుంచి రక్షించేవాడు ఆయనే.
మరి ఆయన రక్షించేటువంటి ఆయనని నేనే అని చెప్తున్నాడు కదా. ఆయన రక్షణలో ఉండటానికి మనం ఎందుకు ఇక్కడ సిద్ధపడలేకపోవచ్చు? ఎందుకు సిద్ధపడలేకపోవచ్చు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సిద్ధపడాల్సింది దేనికోసం అంటే ఆయన రక్షణ కోసం సిద్ధపడాలి. ఆయన రక్షణ ఎప్పుడో పొందాను కదా అనుకుంటే సరిపోయేది కాదు. విలాప వాక్యంలో చదివినట్టుగా దినము ఆ యొక్క రక్షణ కోసం పోరాడాలి, కానీ ఏదో పొందుకున్నాను కదా అని విడిచిపెడితే. అంటే 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందిన వాళ్ళు ఈరోజు ఎట్టున్నారు? ఎలా ఉన్నారండి? రక్షణ పొందిన వారు లాగుంటున్నారా? రక్షణ పొందిన వారు ఈ లోకం వారితో వ్యత్యాసముగా ఉంటున్నారా? రక్షణ పొందానని చెప్తున్నటువంటి వారు కూడా ఈ లోక మనుషులతో కలిసి ఏకీభవించి జీవిస్తున్నారు, వారితో ఏకీభవించి జీవిస్తున్నారు. అది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్షణకర్తను నేనే, నిన్ను రక్షించువాడను నేనే. ఆ రక్షణను అనుభవించాలంటే ఆ యొక్క మాటలను గ్రహించాలి. ఆ మాటలను గ్రహించాలి. ఎప్పుడైతే ఈ యొక్క మాటల మీద నువ్వు గ్రహించగలిగి నీ యొక్క జీవితం నీ మాటల మీద ఉంచగలుగుతావో, ఎప్పుడైతే నీ బాప్తిసం పొందానని చెప్పి అనుకొని కూడా దేవుని వైపు నడుచుకోకుండా ఇలా జీవిస్తున్నావు అని చెప్పి తెలుసుకుంటావో, అప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఇక దేవుని మీదకి నీ దృష్టి మారిపోతుంది. ఎప్పటికి కూడా దృష్టి తొట్టిపోకుండా. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? రక్షణ పొందినటువంటి వారు మరలా చెడిపోయిన తర్వాత మరలా దేవుడు గుర్తొచ్చినప్పుడు మరలా దేవుడి దగ్గరికి వస్తారు. దేవుడి దగ్గరికి వచ్చి వారు కోరుకునే కోరిక ఏంటో తెలుసా? నేను నీ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోనయ్యా, మళ్ళీ వెళ్ళిపోను. ఎందుకు? ఆల్రెడీ ఒకసారి నేను బాధపడ్డాను, శ్రమ పడ్డాను, నా జీవితం ఇబ్బందులు పడి నేను ఈ రక్షణలోకి వెళ్ళిన తర్వాత మరలా ఇష్టానుసారంగా జీవించినప్పుడు నా జీవితం అంతా మరలా పాడైపోయింది. ఇదిగో నా తప్పు నేను తెలుసుకున్నా, చంపలేసుకుని నీ దగ్గరికి వస్తున్నా. దేవుని సన్నిధికి మరలా వచ్చినాక స్నేహితుడు స్నేహితురాలు వచ్చి, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి సినిమాకి రా, సీరియల్కి రా, చూద్దామని తీసుకెళ్ళగాలని మరలా జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. రక్షణ అనుభవం అంతటిని పోగొట్టుకుంటాడు. దేవుడు నీ మీద పెట్టిన పరిశుద్ధాత్మను కోల్పోతున్నాడు. రక్షింపబడిన తర్వాత దేవుడు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఎవరో నీకు ఆశ కొలుగొలిపితే, ఆశ రేపితే ఆ ఆశలో పడిపోయి దేవుని మర్చిపోతుంది. ఆ ఆశలో పడిపోయి దేవుని మర్చిపోతుంది. తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత, తన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి అంతటిని కోల్పోయి తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాక అతని తండ్రిని చూసి, అయ్యా నీ పనివాడిగా నన్ను పెట్టుకోచాలు, నీ కుమారుడిగా వద్దు అంటే అతని తండ్రి వేదన చూడండి. హత్తుకొని, నువ్వు నా పనివాడివేంటి, నువ్వు నా కుమారుడివి, నీవు నా కుమారుడు. చెప్పులు ధరించి, వస్త్రములు ధరించి, ఉంగరం పెట్టి చూడండి ఎలాగో చూశాడు, ఎలాగో చూశాడో చూడండి. నీ తప్పును నువ్వు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చావంటే, నీ యొక్క పాపపు జీవితమును నువ్వు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చావంటే, ఆ యొక్క కుమారుని ఎలాగైతే తండ్రి తన కుమారుడిని చేర్చుకొని చక్కటి వస్త్రాలతో తనని మరలా అలంకరించి నూతనమైన జీవితం ఇచ్చాడు, అదే జీవితం నీకు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే జీవితం దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. అటువంటి రక్షణకర్త ఆయనే చెప్తున్నాడు, నిన్ను రక్షించేవాడును. ఆయన ఎంత త్యాగం చేశాడు చూసావా? రక్షిస్తున్నానని చెప్పి ఊరుకొక మాట వదిలిపెట్టి చెప్పి ఊరుకోలేదు. ఆకాశంలో కూర్చొని ఇదిగో నా దగ్గరికి రండి, నా దగ్గర మాయలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పలేదు. ఆయన స్వయంగా శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన లోకంలోకి వచ్చాడు, శ్రమలు అనుభవించాడు. నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న వాటిని ఆయన ఎప్పుడో చూసేశాడు. చూసి మన కోసం శ్రమలు అనుభవించి, బాధను అనుభవించి, ముళ్ళతో దెబ్బలు తిని, కొరడాల దెబ్బలు తిని, మన కోసం సిలువలో మరణించి, ప్రాణాన్ని అర్పించి ఆ యొక్క శరీరంతో మనకి చెప్తున్నాడు, నిన్ను రక్షించేవాడను, రక్షించేవాడు. అంత గొప్ప త్యాగము చేసినటువంటి దేవుడు మనల్ని రక్షిస్తానని చెప్తుంటే, ఎవడో మనుషుడు నీ కోసము ఏదో ఈ లోక ఆశలు చూపించి రాణిని అటు తీసుకెళ్తా, రాణికి అది చూపిస్తా అని చెప్పి గాలిని వెళ్ళిపోతున్నామే. అంత త్యాగము చేసినటువంటి దేవుని ప్రేమను మర్చిపోతున్నాము. అంత త్యాగము చేసినటువంటి దేవుని రక్షణను మర్చిపోతున్నాము. మనుషుడు పులిగొలిపినటువంటి ఈ లోక మాటలకు పడిపోతున్నాము. ఎందుకు మనం ఈ రోజున ఎందుకు పడిపోతున్నాం? అది కాదు సరైనటువంటి భక్తి. దేవుడు చెప్తున్నాడు, నిన్ను రక్షించేవాడు, నీ కోసము ప్రాణం పెట్టింది నేను, నీ కోసము ప్రాణం పెట్టింది నేను. నీ తల్లి పెట్టలేదు, నీ తండ్రి పెట్టలేదు, నీ కోసము ప్రాణం పెట్టింది నేను పెట్టాను. నేను నీ స్థానంలో నేను మరణించాను, నీ పాపముల నుండి నేను విడిపించడానికి నేను మరణించాను. ఇదిగో నీకు వచ్చేటువంటి జీతము నీకు రాకుండా
ఆ జీతము, మరణం అనేటువంటి జీతము నీకు రాకుండా అది నేను అనుభవించానని చెప్పి దేవుడు మన కోసం సిలువలో మరణించాడు. ఆయన చెప్తున్నాడు, నిన్ను రక్షించువాడను నేనే. ప్రియదేవులారా, ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో రక్షింపబడ్డాను అని చెప్తున్నటువంటి నీకు కూడా మరి ఒక అవకాశం. రక్షింపబడి దేవుని చిత్తానుసారంగా కాకుండా వాక్యానికి విరోధముగా జీవిస్తున్నాడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా? మరలా నిన్ను రక్షిస్తాను, రక్షించువాడను నేనే. అనుదినము నూతన వాత్సల్య చేత నింపబడటానికి ఇది నీకు అనుకూల సమయము. ఇదే నీకు రక్షణ దినం. మరి రక్షింపబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన రక్షణను పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? ఆయన రక్షణను పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నట్లయితే దేవుని మాటల మీద లక్ష్యం ఉంచిన నీవు కన్నీటి ప్రార్థన చేస్తావు. ఆయన రక్షణ కోసం కనిపెట్టి చూస్తావు. ఆయన రక్షణ కోసం కనిపెట్టి చూచడం మాత్రమే కాదు, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలని ఆశ కలిగి జీవిస్తావు. అది నిజమైన రక్షణను అనుభవించడం అంటే. మొదటి మాట. రెండవ మాట చూద్దాం, చూడండి 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. చాలు చాలు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మొదటి మాట ఏం చెప్పాడండి? నేను నిన్ను రక్షించువాడను నేనే. నీ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. మొదటి మాట. రెండవ మాట, నేను నిన్ను ప్రేమించుచున్నాను. బిడ్డలారా, దేవుని ప్రేమను ఎరిగినటువంటి వారు అయితే, దేవుని ప్రేమను ఎరిగినటువంటి వారు అయితే దేవుని ప్రేమని నువ్వు ఈరోజు కనపరుస్తావు. దేవుని ప్రేమని అనుభవిస్తున్నటువంటి వారు అయితే దేవుని ప్రేమని నువ్వు ఇతరులకు తెలియచేస్తావు. దేవుని ప్రేమని ఎదుటి వారికి కనపరుస్తావు. ఈరోజు దేవుని ప్రేమను నువ్వు ఎదుటి వారికి కనపరచలేకపోతున్నావు అంటే దేవుని ప్రేమలో నువ్వు లేవని అర్థం. దేవుని ప్రేమను నువ్వు ఇంకా సొంతం చేసుకోలేదని అర్థం. కీర్తన 191వ కీర్తనలో చెప్తున్నాడు, నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించదనని చెప్తున్నాడు. మరి నువ్వు ఆయనని ఏమి ప్రేమిస్తున్నావు? నువ్వు ఎలా తప్పించగలుగుతావు? ఆయనని ప్రేమించినటువంటి వారే తప్పించగలుగుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకను ఆ వాక్యం సెలవిచ్చినప్పటికీ కూడా ఆయనని ప్రేమించడానికి నువ్వు ఇంకా ముందుకు ఎందుకు రావట్లేదు? నువ్వు ఆయన్ని ప్రేమిస్తే కదా, నువ్వు ఆయన్ని ప్రేమిస్తే కదా నిన్ను తప్పించేది. నా దేవుడు నాళ్ళే నేను రక్షణ పొందానులే, నా దేవుడు నాళ్ళే నన్ను కాపాడతాడులే, నా దేవుడు నాళ్ళే నన్ను బ్రతికిస్తాడులే, నా దేవుడు నాళ్ళే నాకు అన్ని చూసుకుంటాడులే. నీలో మార్పు లేకుండా, నీలో రక్షణ లేకుండా, నీలో దేవుని ప్రేమ కనపడకుండా మొత్తం దేవుడు చూసుకుంటాడంటే కుదిరేటువంటి పని కాదు. దేవుని ప్రేమను నువ్వు కలుగు. అదే చెప్తున్నాడు, నిన్ను ప్రేమించువాడను నేనే. నేను నిన్ను ప్రేమిస్తానని చెప్తున్నాడు. నిన్ను ప్రేమిస్తానని చెప్పినటువంటి దేవుణ్ణి తిరిగి నువ్వు ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నావా? ఎందుకు ప్రేమించాలని చెప్పి అడగాలనుకుంటున్నావేమో దేవుణ్ణి నువ్వు. నీ కోసము దేవుడు చేసినటువంటి త్యాగము ఎలాంటి త్యాగమో తెలుసా? వెండి బంగారాలతో కొన్న త్యాగము కాదు. ఆయన శరీరాన్ని రక్తముగా దారబోసి ఆ యొక్క శరీరాన్ని నలగొట్టబడి ప్రాణం అర్పించినటువంటి గొప్ప త్యాగమూర్తిగా ఆయన మన కోసం. అందుకోసం ఆయన మనం ప్రేమించాలి. అందుకోసం ఆయన మనం ప్రేమించాలి. అందుకోసం ఆయన మనం ప్రేమించాలి. ఈరోజు నిన్ను నన్ను ఎవరైనా అడిగితే ఆయన ఎందుకు ప్రేమించాలని, ఆయన ఎందుకు ప్రేమించాలని అడిగితే ఏం చెప్పబోతున్నావు? ఈరోజు ఏం చెప్పబోతున్నావు అంటే, ఆయన నా కోసం మరణించాడు, నా స్థానంలో మరణించాడు కనుక పరిశుద్ధుడైన ఆయన స్థానంలో నేను జీవించాలి. ఆయన స్థానంలో ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళు ఒక్కళ్ళ కాదు. ఎంతమంది అయితే క్రైస్తవులని పిలువబడుతూ దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారో, దేవుని బిడ్డలుగా మార్చబడాలని ఆశపడుతున్నారు, ఆయన రాజ్య వారసులుగా వారసురాలుగా వెళ్ళాలని ఆశపడుతున్నారు, వారందరూ చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? ఆయన స్థానంలో మనము జీవించాలి. ఆయన స్థానంలో జీవించిన వాడు మరి ఎన్నడూ వారి జీవితంలో త్రొట్టురెళ్ళిపోడు. ఎన్నడూ వారి జీవితంలో వారి యొక్క శోధనలకు కానీ చీకటికి కానీ ఎక్కడ ఎటువంటి అపవాదికి అధికారం లేకుండా ఆయన స్థానంలో జీవించినటువంటి వారికి పరిశుద్ధ ఆత్మను దేవుడు కుమ్మరించబోతాడు. అది తెలుసుకోవాలి. ఆ ప్రేమ, ఆయన ప్రేమ చాలా స్వచ్ఛమైన ప్రేమ. 4 ప్రేమలు ఉన్నాయి ఈ లోకంలో. 4 ప్రేమలు. ఒకటి తల్లిదండ్రుల ప్రేమ. ఎవరిది? తల్లిదండ్రుల ప్రేమ. ఎలాంటి ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ. ఎలాంటి ప్రేమ? ఏమండి ఎలాంటి ప్రేమ అండి? ఏ తల్లిదండ్రులు ఎవరు లేరా ఇక్కడ? ఏ ఒక్కడే తండ్రి ఉన్నాడు అనుకుంటాడా?
కాదండి, తల్లిదండ్రుల ప్రేమ ఎట్లాంటిదండి? పిల్లల పైన వారికి చిన్న ఆపద కలిగినా కానీ తట్టుకోలేనటువంటి ప్రేమ, చిన్న శ్రమ కలిగినా కానీ కుటుంబంలో తట్టుకోలేనటువంటి బాధ, ఆ కుటుంబంలో ఒక బిడ్డకి కానీ, ఒక కుమారుడికి కుమార్తెకి కానీ, భర్తకి కానీ, భార్యకి కానీ బాలేదంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ, ఆ తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండదు. తట్టుకోలేని ప్రేమ, బాధ కదా ఏమండి? అటువంటి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ, అటువంటి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ, అటువంటి ప్రేమ ఎంతకాలం నిలుస్తుంది? ఈ లోకంలో ఉన్నంత కాలమే నిలుస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకంలో ఉన్నంత కాలమే నిలుస్తుంది. ఈ లోకము నుంచి వేరైన తర్వాత ఈ యొక్క ప్రేమ జ్ఞాపకం చేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ ఆ ప్రేమను కనపరచడానికి. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకంలో ఉన్నంత కాలమే మనతో ఉంటుంది, కలిసి ఉంటుంది. దాన్ని కలిసి జీవించగలుగుతాము. ఒక్కసారి ఈ లోకము నుంచి వేరయ్యి ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడినప్పుడు ఆ యొక్క శరీర ప్రేమను, ఆ తల్లిదండ్రుల ప్రేమ ఏదైనా సరే జ్ఞాపకం చేసుకోవడానికే బాగుంటుంది, జ్ఞాపకం చేసుకోవడానికే ఉంటుంది. ఆ ప్రేమను కనపరచడానికి ఉండదు. అది తల్లిదండ్రుల ప్రేమ. రెండవ ప్రేమ స్నేహితుల ప్రేమ. స్నేహితుల ప్రేమ. స్నేహితులు కూడా 2-3 రకాల స్నేహితులు ఉన్నారు. ఎలా తెలుసా? అట్లా కాదు, అవసరాలు తెచ్చి వాళ్ళ పర్సనల్స్ అయింది మనకు. ఒక ఫ్రెండ్స్, హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా? ఒక అండర్స్టాండింగ్, బాండింగ్, వారికి ఉన్నటువంటి బాండింగ్ చాలా బాగుంది. హాస్టల్లో కలిసి ఉంటారు కదా, ఆ ఫ్రెండ్షిప్ అది చాలా వేరుగా ఉంది. అదొక ఫ్రెండ్షిప్. రెండో రకమైన ఫ్రెండ్షిప్ సీరియల్, సినిమాల ఫ్రెండ్షిప్. ఏ ఫ్రెండ్షిప్? ఈ పూట పొరపాటు సీరియల్ చూడలేదు అనుకోండి, ఈ తెల్లారి పక్కన వచ్చింది, రే నువ్వెందుకు మిస్ అయ్యావే ఆ సీరియల్? వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారమ్మా తల్లి, ఇన్ని రోజులు మాట్లాడుకోవాలా, నువ్వు వాళ్ళు మాట్లాడుకునేదే చూడలేదా? రే భలే పని అయింది కదా. ఆ స్నేహం ఒకటి. మూడో స్నేహం తాగుబోతున్న స్నేహం. వారి దగ్గర డబ్బులు లేకపోయినా కానండి, అప్పు చేసైనా సరే ఎదుటి వారికి తాగిస్తారు. వారిద్దరి దగ్గర డబ్బులు లేవనుకోండి, మూడో వ్యక్తిని తెచ్చుకొని ముగ్గురు కలిసి కూర్చున్నారు. ఈ స్నేహాలు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్నేహితుల స్నేహం మన దగ్గర ఎంతకాలం ఉంటుందంటే, మన దగ్గర ధనం ఉన్నంత కాలమే, మన దగ్గర ఆస్తి ఉన్నంత కాలమే, మన దగ్గర అంతస్తులు ఉన్నంత కాలమే, మేడగదులు ఉన్నంత కాలమే, మనము ఒక్కసారి మన పాత జీవితము దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉండిన తర్వాత డబ్బునంతటిని ఎల్లకుల్లాలము చేసుకున్నాక యథాస్థితిగా పాత గతికి వెళ్ళిపోయావు అనుకో, ఒక్కడు వస్తారా నీ దగ్గరికి? ఒక్కరు వస్తారా? బయటికి వెళ్దారా అంటారా? రారు. అప్పుడు నువ్వు అవసరం లేదు. ఎందుకు? వాళ్ళ విలువ వేరు, నీ విలువ, నీ రేంజ్ వేరు, వాళ్ళ రేంజ్ వేరు. నువ్వేమనుకున్నావు? నేను వాళ్ళు ఒకటే అని చెప్పి నీ ధనాన్ని వ్యర్థపరుచుకున్నావు. నీ ధనం వారి కోసం ఖర్చు పెట్టావు. నీ ధనం అంతటినీ కూడా దేవుని మీద ఆధారపడే విధముగా చేసుకోకుండా మనుషులు చెప్పిన విధముగా నీ డబ్బులు ఖర్చు పెట్టావు. ఇక అయిపోయింది కాబట్టి నీ స్నేహితుల దగ్గరికి ధనం ఉన్నంత కాలం దగ్గర. మూడవది భార్యాభర్తల మధ్య ప్రేమ. భార్యాభర్తల మధ్య ప్రేమ అది ఎలాంటి ప్రేమ తెలుసా? పెళ్లి కాకముందు నా భార్యని నేను ప్రేమిస్తాను, నా భర్తని నేను ప్రేమిస్తాను అని చెప్పాను. ఒక పెళ్ళైన భార్యాభర్తలకే కాదు నేను చెప్తుంది, కానీ ఒక యవన స్త్రీకి, ఒక యవన పురుషులకు కూడా నేను చెప్తున్నాను. వారు చెప్తున్నటువంటి పని ఏదైతే ఉందో, వివాహకు ముందు నేను ఎలాగైతే నా యొక్క పురుషుడిని నేను ప్రేమించాను, ఆ యొక్క స్త్రీని నేను ప్రేమించాను అన్నది చెప్తున్నారు. చూసారా? ఆ వివాహము తర్వాత కూడా ఆ ప్రేమ కనపరాలి. పెళ్లికి ముందు నువ్వు ఎలాగైతే ప్రేమించావో, నేను ప్రేమికుడిని, ప్రేమికురాలు అని చెప్పుకుంటూ నేను ప్రేమించానని చెప్తున్నావు. చూసావా? నీ ప్రేమ పెళ్లికి ముందు ఎలాగుందో, వివాహము తర్వాత కూడా అదే ప్రేమ లేకపోతే అది నిజమైన ప్రేమ కాదు. అది నిజమైన ప్రేమ కాదు.
అది ఎలాంటిదో తెలుసా? ఈ లోకములో ఏదో వారి యొక్క అవసరాలకు ఉపయోగించుకోవడానికి, వారి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని తీర్చుకోవడానికి నిలుపుకున్నటువంటి ఒక పేరు పెట్టుకొని పలుకుతున్నటువంటిదే ఆ ప్రేమ. కానీ అది నిజమైన ప్రేమ? నిజమైన ప్రేమ అంటే ఈ యొక్క ఇస్సాకు రేపకాలు చూడండి, వివాహమైన తర్వాత తన తల్లి ఇంటికి తీసుకొచ్చి అప్పుడు ప్రేమించడం మొదలు పెట్టాడు. చూడండి, ఆ ప్రేమను నీ ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత కూడా అదే ప్రేమను నువ్వు కొనసాగించాలి. అదే ప్రేమను కొనసాగించాలి. ముందు నువ్వు ఎలా ప్రేమించావు అన్నది కాదు సమాజం చూడదు. ముందు నువ్వు ఎలాగున్నావు అనేది కాదు సమాజం చూసేది. వివాహ తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావు, నీ ప్రవర్తన, నీ జీవితం, నీ హృదయం ఎలా ఉంటుంది, నీ జీవితం ఎలాగుంటుంది, ఇది సమాజం చూసేది. ఆ ప్రేమను నువ్వు కనపరచు, ఆ ప్రేమను నువ్వు కనపరచు. ఆ ప్రేమను నువ్వు కనపరచకపోతే నిజంగా క్రైస్తవులు అని చెప్పి పిలువబడటానికి మనం అర్హులము కాదు. అది మూడవ. తర్వాత నాలుగవ ప్రేమ దేవుని నిష్కలంకమైన ప్రేమ, ఏ భేదము లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, కల్మషము లేని ప్రేమ, ఏ మాత్రము కూడా మనుషుడికి ఏది అవసరమో అది తెలిసిన ప్రేమ, నిజమైన ప్రేమ. ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. ఆ ప్రేమలో మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రేమలో మనం నిలవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రేమను అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రేమలో ఉంటున్నటువంటి నీకు నాకు దేవుడు చక్కగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ప్రేమను పొందుకున్నటువంటి నిన్ను నన్ను ఒక జీవితంలో ముళ్ళునుంటే ఆ ముళ్ళును తీసివేసి దేవుడు మనకి తోడయ్యుండి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. పౌలు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించాడు కనుక అతని జీవితంలో ఉన్నటువంటి ముళ్ళుని తీసి, పద పౌలు నేను నీకు తోడై ఉంటానని చెప్పి నడిపించాడు. పౌలుకి చెప్పిన దేవుడు నీకు నాకు తోడుగా ఉండడా? పౌలుని దీవించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించడా? పౌలుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా? ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన ప్రేమించాడు కనుక ఆయనను తప్పించాడు. మరి నువ్వు ఈ రోజున ప్రేమిస్తే దేవుడు నిన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన పట్ల నీ ప్రేమను ఎలా కనపరచబోతున్నావు? ఆయన ప్రేమలో నువ్వు నివసించాలి, ఆయన ప్రేమలో నువ్వు నడుచుకోవాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు కదా. మరి ఇంకా నువ్వు తెలుసుకొని ఆయన మీద ఆధారపడి ఆయన ప్రేమానుసారంగా నువ్వు నడుచుకోవాలకపోతే ఇంకా దేవుణ్ణి నువ్వు దూరం చేసుకుంటావు. ఎంతకాలం తెలుసా? ఇదిగో అక్కడ ఎటు నుంచి వస్తుందో తెలియదు. చూస్తున్నటువంటి పరిస్థితులు, బయట భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఉరి వచ్చినట్టుగా వచ్చేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కనుక సిద్ధపడాలి, ఆయన ప్రేమ కోసం ప్రయాసపడాలి, ఆయన ప్రేమలో ఉండడానికి ఎదురు చూడాలి. అది నిజమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. ఇప్పుడు చెప్పండి, ఎన్ని ప్రేమలు చెప్పాను నేను? ఏ ప్రేమ? దేవుని ప్రేమ. 4 ప్రేమలు. 4 ఏది శాశ్వతమైన ప్రేమ? దేవుని ప్రేమ శాశ్వతం. ఆ ప్రేమలన్నీ, నీ తల్లిదండ్రుల ప్రేమ కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం ఇది ఉంటాయేమో. దేవుని ప్రేమ నువ్వు రాజ్యానికి చేర్చబడినప్పుడు కూడా నీతో ఉండేటువంటి ప్రేమ ఒక్క దేవుని ప్రేమ, ఒక దేవుని ప్రేమ. ఆ ప్రేమ కోసం నువ్వు ప్రయాసపడు, ఆ ఒక్క ప్రేమ కోసం నువ్వు ప్రయాసపడు. అది నిజమైన ప్రేమ. సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్న పవిత్ర నీకు కూడా నిజమైన ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? దేవుని ప్రేమను తెలుసు. దేవుని ప్రేమను తెలుసుకున్న నీవు వెళ్తున్నటువంటి ముందు జీవితంలో దేవుని ప్రేమనే కనపరచడానికి సిద్ధపడి, సరేనా? దేవుని ప్రేమనే కనపరచాలి. ఒక్క నీ భర్త దగ్గర కాదు, వారి ఇంట్లో, వారి కుటుంబం మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య ఎవరి దగ్గరైనా దేవుని ప్రేమను కనపరుస్తూ జీవించడానికి చక్కగా ఇది నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డ అని చెప్పి నిన్ను పొగడటం కాదు, నీ తల్లిని పొగుడుతా. తన తల్లి పెంపకం చూడని తల్లిని పొగుడుతా. ఇక ఆ బిడ్డ పెరిగినటువంటి ఆత్మీయ తండ్రిని పొగుడుతాడు కదా. అటువంటి గొప్ప పేరు తీసుకురావాలంటే మనం కనపరిచేటువంటి ప్రేమలో అటువంటి ప్రేమ. కనుక అది నిజమైన ప్రేమ ఏదంటే ఉందంటే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమను కలిగినట్టు వారంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. 2 మాటలు చెప్పాను. ఏ మాటలు? 2 మాటలు చెప్పాను. రక్షించువాడను నేనే, ప్రేమించువాడను నేనే. 3వది కూడా 6వ వచనం, 5వ వచనం, భయపడకుము తోడై ఉన్నా. చాలు, భయపడకుము
బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుంచి చూడడం, భయపడద్దు 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 ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? నీవు నిజముగా నాకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పి నువ్వు నమ్మితే నువ్వు ఎక్కడ సంచరించినప్పటికీ కూడా ఏ అపాయము నీకు రాదు. ఎందుకు? ఎవరున్నారు నీకు తోడుగా? దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ పితరులైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వారిని కాపాడిన దేవుడు నిన్ను కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. వారికి చెప్పిన వాగ్దానము, కునుకడు నిద్రపోడని చెప్పిన వాగ్దానము ఈరోజు నీ పట్ల నెరవేర్చడానికి నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పట్ల కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన తోడు నీకుండగా నీకెందుకు భయం? ఆయన తోడు నీకుండగా దేని గురించి నీకు భయం? నీ రోగము గురించి భయమా? నీ ఆరోగ్యము గురించి భయమా? నీ ఆస్తుల గురించి భయమా? దేనికి భయం? దేనికి భయపడాల్సిన అవసరం? దేవుని బిడ్డలారా, నీవు భయపడాల్సింది దేవునికి వ్యతిరేకముగా నేనేమన్నా జీవిస్తున్నానేమో అని చెప్పి భయపడాలే కానీ ఈ లోకంలో కలవర పెడుతున్నటువంటి వీటి ఏటికి భయపడాల్సిన అవసరం లేదు. నిజముగా దేవుని ప్రేమ కలిగిన వారు, నిజముగా దేవుని నమ్ముకున్న వారైతే భయపడేది దేవునికి భయపడతారు. ఈ లోకంలో దేవునికి భయపడతారు. కనుక మధ్యాహ్న కాల సమయంలో దేవునికి భయపడినటువంటి వారు, దేవునికి లోబడినటువంటి వారికి ఆయన తోడై ఉండి నడిపిస్తారు. మూడు మాటలు. ఏ మూడు మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను? రక్షించేవాడను నేనే, ప్రేమించేవాడను నేనే, భయపడద్దు, నిన్ను కాపాడువాడను, నీకు తోడై ఉన్నవాడను నేనే. ఈ మూడు మాటలు మన జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయడం చక్కటి మాటలు దేవుడు ఎదునప్పటికీ మూడు మాటలను ప్రార్థన చేసుకుంటాం. ఈ మూడు మాటలను బట్టి, ఈ పలికబడిన మూడు మాటలు మన జీవితంలో నాటుకుపోవాలి. మూడు మాటలు ఈయన సొంతం చేసుకున్నామంటే ఈ మూడు మాటలు ఈ లోకములో ఏది వచ్చి నిన్ను హింసించినా, ఏది వచ్చి నిన్ను తొలగించాలని ఆశపడినా, ఏది వచ్చి నిన్ను అపవాది చేతికి అప్పగించాలని చూసినా ఏది ఏమి చేయలేదు. నువ్వు ఈ మూడు మాటలు సొంతం చేసుకున్నావేమన్నా తెలుసా? నీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి రక్షించేవాడు ఆయనే. ఈ చెడిపోయిన మనుషుల మధ్య, భేదాలతో కూడుకున్న మనుషుల మధ్య, వ్యతిరేక నియమాలతో ఉన్నటువంటి మనుషుల మధ్య నుంచి ప్రత్యేకముగా నిన్ను ప్రేమించేవాడను నేనే అని చెప్తున్నాను. ఇదిగో నీవు దేనికి భయపడొద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్మి ఎరిగి విశ్వసిస్తే గడాంధకార లోయలలో సంచరించినను ఏ అపాయము నీకు కలగదు, సమీపించదు. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. మూడు. ఇగో ఈరోజు నువ్వు ఏ ప్రేమను కనపరుద్దాం అనుకుంటున్నావు? ఏ ప్రేమను నువ్వు చూపిద్దాం అనుకుంటున్నావు? మనుషులు మాదిరిగా మనిషితో ఒక మాట, మనిషి బయటకు వెళ్ళిన ఒక మాట, ఆ ప్రేమను చూపిద్దాం అనుకుంటున్నావా? దేవుని ప్రేమను ఎరిగినట్టు వాడు అయితే నీ కుటుంబం పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, నీ బంధుమిత్రుల పట్ల దేవుని ప్రేమనే నువ్వు కనపరుస్తావు. దేవుని ప్రేమనే వారికి చూపిస్తావు. దేవుని ప్రేమనే నువ్వు అందరికీ తెలియచేస్తావు. ఇదిగో దేవా, నా జీవితం ఇంతవరకు నీ నూతన వాత్సల్యత కోసం కనిపెట్టలేకపోయింది ప్రభువా. ఈ దినమున నీ నూతన వాత్సల్యత నాకు దయచేయి. నీ నూతన వాత్సల్యత చేత నింపబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మధ్యలో వసంత మేడం కూడా ప్రార్థన చేస్తారు. అందరూ వార్త ఎక్కిపోయించి ప్రార్థన చేస్తున్నారా? అవును ప్రభువా, ఎన్నో వాక్య ప్రకారంగా చేయండి మేడం. అందరూ ఎక్కిపోయించారు. అవును ప్రభువా,
తోడుగా ఉండండి. అందరికీ మంచిది ఎవరు మనం ప్రభా, మా అవిధేయతలు నా తండ్రి నీ ప్రేమ కోల్పోతున్నాను ప్రభా. అయ్యా ఇదిగో మా అహంకారం వల్ల నా తండ్రి రక్షణ కోల్పోతున్నాను. అవును ప్రభా. తెలుసు అనుకుంటున్నా తండ్రి, ఏమీ తెలియకుండా నా ప్రభా నేను బ్రతుకుతున్నాను ప్రభా. అవును తండ్రి, అందరికీ మంచిది ఎవరు మౌనం ఉండదు కదా. అయ్యా ఇదిగో ఈ శాశ్వతమైన ప్రేమ వెతుకులాడుకుంటున్నా ప్రభా. అయ్యా ఈ లోకానుసారమైన ప్రేమను వెతుకుతున్నాను నా తండ్రి. అవును ప్రభా. ఎవరు రక్షిస్తారు ఈ లోకంలో, ఎవరు మమ్మల్ని కాపాడుతారు, ఎవరు కాపాడుతారు. అవును ప్రభా. దేవుడిని భయపడవద్దు, నువ్వు భయపడద్దు, నేను రక్షించువాడను నేనే, నేను ప్రేమించువాడను నేనే, మీరు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. అవును ప్రభా. ఇవో ఎలాంటి సమస్యలతో భయపడుతున్నావు. అవును ప్రభా, అలాంటి సమస్యలు మీరు తోడై ఉన్నారని మేము నమ్మాలి ప్రభా. అవును ప్రభా. తెలుసుకోవాలంటే ప్రభా. అవును ప్రతి సమస్యలుగా ఆయన మీరు తోడున్నారని మేము గ్రహించలేకపోతున్నాం. విశ్వాసాన్ని కోల్పోయిన అవును ప్రభా. లోకం వైపు చూస్తున్నాం ప్రభా. ప్రేమ లేని వారమేనా తండ్రి, వ్యర్థమే బ్రతుకుతున్నాం ప్రభా. క్షమించండి నాయనా. క్షమించువాడను కదా నా తండ్రి, నీ దాసుని మాతో మాట్లాడి నీ వాత్సల్యతను ఎంతో చూపిస్తాను. అవును ప్రభా. ప్రేమ శాశ్వతం కాదు నా ప్రభా. అవును తండ్రి. ప్రేమ శాశ్వతం కాదు నా తండ్రి. అయ్యా భార్య భర్తల ప్రేమ శాశ్వతం కాదు నా ప్రభా. అవును నాయనా. శాశ్వతమైన ప్రేమించువాడు నువ్వు నా తల్లి. నీ ప్రేమను మేము పొందుకోవాలంటే నా ప్రభా. అయ్యా తెలుసు ప్రభా ఎలా పొందుకోవాలి, కానీ నా ప్రభా మా అహంకారం, మా డబ్బులు, అయ్యా ఇదిగో నా అతను వాటి గురించి ఆలోచిస్తున్నాను, వాటిని ప్రేమిస్తున్నాను. అతను నోరు తెచ్చి బాగుగా నీ నామాన్ని వెతుకుతున్నాను, నీ నామం గురించి ప్రార్థించుడు చేయండి ప్రభా. సోమర్థంతో నేను కోల్పోతున్నాను నా తల్లి. అయ్యా ఇదిగో అతను నేను వెతుకున్నాడు అనగా నేను వెతుకులేదు నా ప్రభా. అయ్యా ఇదిగో అతను క్షమించండి, క్షమించండి ప్రభా. నువ్వు క్షమించి దేవుడు కదా నా ప్రభా. క్షమించి నీ ప్రేమను చూపించే దేవుడు కదా నా ప్రభా. మా విధేయతల వల్ల నీ ప్రేమను మేము కోల్పోతున్నాము. మా విధేయతల వల్ల రక్షణ కోల్పోతున్నాము. అయ్యా మా ప్రార్థన వల్ల నీకు భయం లేకుండా నీ నుంచి మాట తీసుకోలేకపోతున్నాం. క్షమించండి, క్షమించండి ప్రభా. అడుగు వారంగానే ఉన్నాను. అవును ప్రభా. ఎలా బ్రతకాలో నిన్ను అడగట్లేదు ప్రభా. అయ్యా నిన్ను కలిగి ఉన్నప్పుడు ఏదైనా నువ్వు చేయగలవు కదా ప్రభా. అయ్యా ఎంత దీనస్థితిలో ఉన్న లేవనెత్తువాడు కదా నా ప్రభా. ఆ విషయం మేము మర్చిపోతున్నాం నా తండ్రి. అయ్యా ఇదిగో తిన్నటకు తాగుట కలుగుతున్నానే కాదు నా ప్రభా. పరలోక సంబంధమైన వాటి కోసం నేను ఏమి చేయాలి ప్రభా అని అడుగుతున్నట్టు క్షమించు ప్రభా. ఆ బుద్ధి నాకు వచ్చి గ్రహణాన్ని దయచేయండి. అయ్యా మాతో మాట్లాడము ప్రభా. ఈ మాటల ద్వారా నువ్వు కదిలించండి ప్రభా. ఎక్కడ వ్యక్తంగా పోనీకుండా నా ప్రభా. మా మాటలు ఎక్కడికి తొట్టిల్లు పోకుండా నా తండ్రి. నీలో నిలకడగాను ఇదిగో నీతిగాను కట్టబడి వారుగా మమ్మల్ని చేయండి ప్రభా. అయ్యా దీన మనసుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. అయ్యా అహంకారులుగా కాకుండా నా తండ్రి నీకు మాదిరిగా బ్రతికే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీ కృపలో నిలబెట్టుకునండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రతి మాటలో నీకు మహిమ కలిగే మాటలుగా మా నోటి నుంచి ఇతరుల పట్ల మాట్లాడే విధంగా మాకు దయచేయండి ప్రభా. అయ్యా ప్రేమను మాత్రమే పంచువారుగా చేయండి, నడుచుకునే వారుగా మాత్రమే చేయండి ప్రభా. ఎక్కడ మీ నామానికి అవమానకరమైన బ్రతుకుందో సరి చేసుకునే వారుగా ప్రభా, సరిదిద్దుకునే వారుగా చేయండి. ఇంతవరకు వాక్యపు మాటలను నా ప్రభా ఎక్కడ దృష్టిలో ఎత్తుకుని పోకుండా నా ప్రభా. అయ్యా నీరు కట్టి ఫలింప చేసి మా జీవితాలకు నా ప్రభు చిగురింప చేసుకునే హృదయాన్ని మాకు దయచేయండి. త్వరలోనే మా ప్రభు రక్షకుడు యేసు అతి శ్రేష్టంగా నా అడిగి వెడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి కానుకలు పట్టుకున్నాం. కానుకల నిమిత్తం మన మధ్యలో సొంత మేడం గారు ఉన్నారు. కానుకల నిమిత్తం బాధపడతారు. సమర్పణ
మంచిదండి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పవలసిన ఎవరైనా ఉండారా? సాక్ష్యాలు చెప్పండి. అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు, సంఘానికి వందనాలు. చెప్పండి. గడిచిన వారం అంతట్లో నా కుమార్తె విషయంలో దేవుడు కనపరిచిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అసలు మాటలు ఏదైనా దేవుడి నామానికి మహిమ కలిగినాక. ఎందుకంటే నా కుమార్తె విషయంలో అనారోగ్య పరిస్థితుల్లో ఏ విషయాలైనా సరే నా దేవుడు నాకు చేసిన సహాయం ఎవరో లేని ఒంటరినైన నేను నా దేవుడు నేనున్నానని సహాయంగా నా బిడ్డకు ఏ ఆపద రాకుండా, ఏ కీడును ఏ కలంకము రాకుండా అంతా ఆయన మహిమాత్రమే దేవుడు నా బిడ్డ విషయం చేయించినటువంటి అద్భుత కార్యము ఆయన సాక్ష్యం. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు ఒంటరి వారు కాదు. అనేక మంది జనులకు నా ప్రభువు ఎలా అయితే తండ్రిగా ఉంటారని అబ్రహాముకు సెలవిచ్చాడో ఆ ప్రజల్లో నేను కూడా ఉన్నందుకు ఆయన దృష్టిలో ఆయన జ్ఞాపకంలో నేను ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఇదంతా కేవలం ఆయన కృప, ఆయన క్షేమము, ఆయన కనికరం. నా బిడ్డ విషయాలు ఆయన తల్లిదండ్రులుగానే ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నవారము ఇద్దరుగా అయ్యాము, ఇద్దరుగా ఉన్నవారము నలుగురుగా అయ్యాము, నలుగురుగా మాకు నా దేవుడు నాకు తోడుగా ఉంది. ప్రతి విషయంలో ఎక్కడ నన్ను వదిలిపెట్టకున్నాను. ఏ కీడులను అపాయాలను కీడు వచ్చినప్పుడు ఇంకా నా ప్రభువు నాకు తోడు ఉన్నాడనే విశ్వాసం నాలో ఇంకా బలపడుతుంది. అంటే చాలా బాధపడతాం, వేదన చెందుతాము. ఆ క్షణంలో ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అనుకుంటాను. కానీ దేవుడు ఆ క్షణంలో చూపించే ప్రేమ ఎవరూ లేరనుకుంటున్నావా, నేను ఉన్నానని చెప్పిన ప్రేమ. ఆ కష్టం ఎలా ఉంటుందంటే ఆ వచ్చినప్పుడు నాకే ఎందుకు వస్తుంది అనుకుంటాను. కానీ ఆ వచ్చినప్పుడు దేవుడు చేసే సహాయంలో ఆ భయాన్ని అంతా నేను కోల్పోతాను. అనేక మందిని ఆశ్రయిస్తాను, మాట్లాడతాను. కానీ ఒక్కోసారి అనుకుంటాను ఎందుకే నాకు ఈ శ్రమలు వస్తాయి, ఈ వేదనలు వస్తాయి ప్రతి విషయంలో నేను అనుకుంటాను. కానీ ఆ శ్రమ అప్పుడు దేవుడు నాకు తల్లిలాగాను తండ్రిలాగాను ప్రతి విషయంలో నేను తోడుగా ఉన్నానని సెలవిస్తూ నమ్మకంగా బలపరుస్తున్నాడు. అప్పుడు అనిపించింది కదా నాకు ఏ శ్రమ వచ్చినా ఏ వేదన వచ్చినా నా ప్రభు వైపు నేను చూసినప్పుడు నాకు దేవుడు సహాయం చేయడానికి ముందున్నప్పుడు నాకు ఎందుకు భయము, ఈసారి ఇలా వచ్చినప్పుడు నేను భయపడకూడదు అన్నటువంటి విశ్వాసం కలిగిన హృదయం నాకు తెచ్చేయమని ఆ దేవుడిని ఎప్పుడు ప్రార్థించుకుంటాను. అలాగే సంఘ విషయాలు ఏంటంటే పోయిన వారంలో నేను 3 రోజులు మీటింగ్స్ అటెండ్ అవ్వలేకపోయాను అనుకున్నాను. నా కుమారుని కూడా ఒంటరిగా పంపిద్దాం అనుకున్నాను కానీ పంపించలేకపోయాను. కానీ అనుకోని రీతికి ఎందుకో తెలియదు కానీ 2వ రోజు మానవుడు వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పేసి అన్నాడు. ధైర్యంగా వెళ్ళినప్పుడు అసలు నా కొడుకుతో ఆ రోజు అభిషాలం గురించి మాట్లాడిన విధానం, నా కొడుకు గురించి వచ్చి నాకు చాలాసేపు ఎంతో ముచ్చటగా ఎంతో వాక్యం చెప్పినప్పుడు ఏదో కామ్గా ఉంటారు కానీ నాకు ఎప్పుడు తను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడు. కానీ ఆ రోజు నాకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే వాడి మనసులోకి అభిషాలం గురించి నిజమే కుమారుడు గురించి దేవుడు మనం ఎలా అంటే మార్పు చెందాలి అని చెప్పేసేసి మనం వేడుకోవాలి. ఎందుకంటే తను తప్పుడు మార్గంలోకి వెళ్తున్నా కానీ తల్లిగా అక్కడ దావీదు మహారాజు ఎలా నా కుమారుడు చివరి వరకు మారాలని ఎలా అయితే అనుకున్నాడు, నేను కూడా నా బిడ్డల విషయంలో నా తండ్రి దాకా నేను అడగవలసింది చాలా ఉంది. నా బిడ్డల విషయంలో నేను ఎక్కడ తప్పిపోయేదాకా ఉన్నా కానీ నేను లేని సందర్భంలో నా బిడ్డలకు నేను తోడుకోవాలని ఉండాలని ఆయన ప్రార్థించుకునే వ్యక్తిగా నన్ను నిలబెట్టుకోవాలనే జ్ఞానం నాకు ఆ రోజు దేవుడు దయచేశాడు. నిజమే కదా, నా కుమారుడికి ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభా నువ్వు తోడుగా ఉంటానని చెప్పేసి ఆయన అడుగుతున్న బాధ్యత నా మీద ఎంతో ఉంది. ఆయన కృపాక్షేమము ఎల్లప్పుడూ నా కుటుంబం మీద నిలబడి ఈ యొక్క కార్యం నా కుమార్తె విషయంలో చేసిన ప్రతి కార్యము ప్రతి విషయంలో కూడా నిజంగా నా కుమార్తె పుట్టిద్దని అనుకోలేదు కానీ ఆయన చేసిన అద్భుత కార్యం, కుమారుడు కూడా కలుగుతారు అనుకోలేదు కానీ నిజంగా ఆయన చేసిన అద్భుత కార్యములు ఎలా అంటే నేను ఏదైతే కాదు అనుకున్నానో అది నేను నిరూపిస్తాను చేస్తానని దేవుడు తెలియపరిచాడు. ఆ రీతిగా ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాపూర్ణంగా మేము మా కుటుంబం ఉండాలని నిలబెట్టుకోవాలని ఆయనకు ఎప్పుడు మేము రుణపడి ఉంటూ ఆయనకు నామానికి మహిమ తెచ్చి కుటుంబంగా మేము నలుగురు ఉండాలని మా ప్రవర్తన ద్వారా అనేకులు మారే విధంగా ఉండాలని వేస్తున్నాము. మీ అందరినీ సంఘం తరపున దైవదాసులు తరపున మిమ్మల్ని అందరూ వెళ్తూ బతిమాలుకొంచున్నాను. ఈ సమస్త మహిమ ఘనత అన్ని నా యేసుకే చెల్లును గాక. ఆమేన్. మంచిదండి, మంచి సాక్ష్యం చెప్పిన మేడం గారికి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే కానుకల నిమిత్తము పెట్టిన సాక్ష్యాల నిమిత్తము మన మధ్యలో రవీంద్ర బాబు గారు చిన్న ప్రార్థన చేస్తారు. కానుక సాక్ష్యం నిమిత్తం కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. మనం అందరం కలిసి ఎగురుతాం. క్లారా
సహోదరి కుటుంబం చేసిన ఏ పెట్టే దయచేయండి, అందరికీ ఇవ్వండి అమ్మా. చివరి మాట అందుకోండి. అవును ప్రభా, అవును ప్రభా, అవును తండ్రి, అవును ప్రభా, అవును ఆమేన్. మీకు ఎందుకు ఈ దినాన రవీంద్రబాబు గారితో చేయించానంటే, ఒక సమయాన ఆన్లైన్లో మంచి ప్రార్థన చేశారు. మేడం గారు రాలేనప్పుడు చక్కగా ప్రార్థన చేశారు. అలాంటి తలంపు వచ్చింది కాబట్టి దేవుని యొక్క ప్రేరేపణ ఏ విధంగా ఉందంటే, ఈ దినాన రవీంద్రబాబు గారి ద్వారా ప్రార్థన చేయించాలని. అలా ప్రార్థన చేపిస్తూ ఉంటే బిడ్డ కూడా ఏమైతే ఆసక్తి కలిగి ఇంకా దేవుని ఎదగాలి, ఇంకా నేను ప్రార్థన చేసుకోవాలని ఒక విశ్వాసం అనేది వస్తుంది. కాబట్టి బిడ్డ ద్వారా దేవుని యొక్క ప్రేరేపణ కలిగి దినాన ప్రార్థన చేయడం జరిగింది. మంచిది ద్వారా అలాగే మనందరం లేచి నిలబడలేతే మన దాసులు ప్రార్థన చేస్తారు. అనౌన్స్మెంట్ కూడా ఉంది. ఒక చిన్న విన్నపము. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. 13:4 బొక్క వారి వివాహ ఆహ్వానము. మా జ్యేష్ఠ పుత్రిక వధువు శ్రీ పవిత్ర బిఎస్సి నర్సింగ్ అమ్మాయి పవిత్ర వివాహ పత్రిక. అలాగే వరుడు శ్రీ చిన్నరోసయ్య పాల్ బిఏ బిఈడి, ప్రకాశం జిల్లా పల్లికొరవ మండలం జమ్మలమడుగు గ్రామ వాస్తవ్యుడు. శ్రీ నూనె రత్తయ్య శ్రీమతి ప్రేమమ్మ గార్ల పుత్రుడు. వివాహ సమయం 14వ తేదీ అనగా రేపు గురువారం, ఈ వారం వచ్చే గురువారంలో 14వ తేదీ ఉదయము 9 గంటలకి వివాహం. అది కరెక్ట్ టైం టు టైం జరుగుతుంది అక్కడ. నా పెళ్ళంటే 3:05 4:05 అనుకొని 2ంటికి బయలుదేరి రావాలి. కరెక్ట్ 9 9 జరిగిపోతుంది పరిస్థితి. అది వివాహ వేదిక వచ్చేసి హోసన్న మందిరం నందు నల్లపాడు హోసన్న మందిరంలో, గుంటూరు జిల్లా. విందు 14వ తారీఖున అదే రోజున మధ్యాహ్నం 12 గంటలకు 12:30 విన్నపము. ఈ పరిశుద్ధ వివాహమునకు ఆత్మీయులైన తామెల్లరూ తప్పక విచ్చేసి నూతన వధువరులపై పవిత్ర చిన్న రోసయ్యలను ఆశీర్వదించి మా ఆతిథ్యము స్వీకరించ ప్రార్థన. ప్రేమకు ఆహ్వానించేవారు బొక్క శేషయ్య గారు, లేటు భారతి గారు. తాతయ్య నాయనమ్మ, తాతయ్య అమ్మమ్మ, పెదనాన్న పెద్దమ్మలు, బాబాయిలు పిన్నిలు, మామయ్యలు మేనత్తలు, అన్నయ్యలు వదినలు మరియు బంధుమిత్రులు అభినందనలతో. మరి అమ్మాయి విషయమై చక్కటి దేవుడు వివాహం ఏర్పరిచాడు. ఆ యొక్క వివాహానికి ప్రతి ఒక్కరిని రావాలని చెప్పి ప్రేమపూర్వక సంఘం అందరి తరఫున అందరికీ కార్డ్స్ ఇచ్చారు. కార్డ్స్ ఇచ్చిన ఒకటే కార్డు, ఓకే, సంఘం తరఫు నుంచి ఇచ్చిన కార్డు ద్వారా అందరికీ తెలియచేస్తున్నాం. యాక్చువల్ కార్డ్స్ కూడా ఎక్కువ కొట్టించలేదు అనుకుంటా. కార్డ్స్ ఎక్కువ కొట్టించలేదు, టైం తక్కువ ఉండడం వల్ల కొంతవరకు ఇచ్చేసి మన వరకు మనం అనౌన్స్ చేద్దామని అనుకున్నాము. ఆ రీతిగా ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వివాహానికి సమయంలో హాజరవ్వాలని కుటుంబం తరఫున తెలియజేస్తున్నాము. ఇంకా ప్రార్థించండి. మరి యొక్క అమ్మాయి నూతనమైనటువంటి జీవితంలో వెళ్ళబోతుండగా దేవుడు మంచి జ్ఞానము తగుడని నింపాలి. ఏ విధంగా మన యొక్క ప్రేమను, దేవుని ప్రేమను ఆ ఎదుటి కుటుంబంలో కూడా చూపించాలనేది వీళ్ళు ఎరిగి ఉండటానికి మనందరం ప్రార్థన చేద్దాము. తప్పకుండా పాల్గొన్నాము. అలా ఈ రోజును కూడా వాస్తవంగా వారు కుటుంబ ప్రార్థన ఏర్పరచుకుని ఉన్నారు.
దీనికోసమే ఈ యొక్క పనులు ప్రారంభించుకోవడం కోసం సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని రోజులు కానీ అయిపోవటము, దానివల్ల ప్రార్థన పెట్టుకోలేకపోవటం, ఎందుకన్నా ఈ రోజు నాకు పెట్టుకోవాలని రాసిపడి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. కనుక వారి కోసం కూడా మనం ప్రార్థించి అందరూ తలలో కళ్ళు వస్తున్నట్టు ప్రార్థన చేసి మహాపరిశుద్ధుడా సర్వశక్తివంతుడా సర్వలోకాధికారిగా ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఈ దినమున తండ్రి నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి గణపరిచి మహింపరచుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశమునకై నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డని నింపండి, నీ కాపుదల దయచేయండి దేవా తండ్రి. ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసముతో నీ పాదములు తడిపిన ప్రతి బిడ్డ మొర మీరు విన్నారని మేము నమ్ముచు విశ్వసిస్తున్నాము. మరి మరొక తగిన ప్రతిఫలము మీరు దయచేయండి. వారి దేనినైతే నీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నారో వాటన్నిటిని వారి జీవితంలో పొందుకున్నటకు సహాయం చేయండి. దినం ఎత్తబడిన మాటలు వారి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయడానికి సహాయం చేయండి. వాక్యానుసారముగా జీవించేటువంటి బిడ్డలుగా మీరు వచ్చి ఈ పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డని నింపమని ప్రార్థించుకుంటున్నాం. సహాయం చేయండి దేవా. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వసంత మేడం చెప్పిన సాక్ష్యం బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో కుమార్తెకి మీరు ఇచ్చిన ఆరోగ్యములుగా నీకు స్తోత్రములు ప్రభా. ఒక వారం అంతా బలహీనతతో బాధపడినప్పుడు ఆ కుటుంబంతో మీరు నడిపించి క్షేమమైన ఆరోగ్యాన్ని ఇచ్చి దీని ఒక సాక్షులుగా మీరు నిలబెట్టాలని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మీకు ఘనత మహిమ ప్రభావం చెల్లుటకు సహాయం చేయండి. అలాగే దినమున చదివినటువంటి యొక్క వివాహ పత్రికను బట్టి ప్రార్థిస్తున్న ప్రభా. పవిత్ర నూతనమైనటువంటి జీవితంలో అడుగు పెట్టబోతున్నది తండ్రి. నీ జ్ఞానమును నీ తెలివిని సమృద్ధిగా దయచేయండి. ఇల్లు కట్టుకున్నట్టుకు కావాల్సిన జ్ఞానమును సమృద్ధిగా మీరు దయచేయండి. ఏ విధముగా బిడ్డ అక్కడ జీవించాలో, ఏ విధేయతతో నీ యందు భయభక్తులు కలిగి నీ ప్రేమను కనపరిచేటువంటిదిగా ఉండాలి ప్రభువా. అటు దాన్ని ఆ బిడ్డకి అనుగ్రహించండి దేవా. అటు ప్రేమను అక్కడ కనపరుస్తూ నీకే మహిమ తెచ్చే బిడ్డగా ఉండటకు సహాయం చేయమని, జరగనున్నటువంటి ఆ యొక్క వివాహము జయకరముగా నీ నామ మహిమార్థమై జరిగించబడటకు సహాయం చేయండి దేవా తండ్రి. ఆ బిడ్డ ఎక్కడ కృంగిపోకుండా, భయపడకుండా, ఏంటి ఇది కొత్త జీవితం అని ఎక్కడ ఆ బిడ్డ తండ్రి ఇదైపోకుండా నీవు తోడై ఉన్నావు అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళటకు సహాయం చేయండి. భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పావు. నీవు తోడున్నావని చెప్పి ధైర్యంగా బిడ్డ వెళ్ళటకు సహాయం చేయండి. నీ ప్రేమను చూపించేటువంటి బిడ్డగా వచ్చింది. నిన్ను రక్షించేటువంటి వాడును నేనే అని చెప్పావు. ఆ బిడ్డని కూడా ప్రభువా ఏ యొక్క పరిస్థితుల్లో ఆ బిడ్డని ఇబ్బంది పెట్టినా, శోధన పెట్టినా వాటన్నిటి నుంచి ఆ బిడ్డను రక్షించండి. ఆ బిడ్డ చుట్టూ నీ కంచి వేయండి తండ్రి. ఆ తల్లి ఎంతో ప్రయాసపడుతుంది ప్రభువా తండ్రి. ఎంతగా అంటే ఒక్కటే ఒంటి కాలు మీద తండ్రి అంకులు లేనప్పటికీ ఆ లోటు అనేటువంటిది కనపడనివ్వకుండా కుటుంబంలో బిడ్డలకి తెలియనీయకుండా ఇంతవరకు చక్కగా చదివించింది ప్రభువా. చదివిన చదువు రీతిగా ఒక మంచి సంబంధం చూసి వివాహము చేయటం చాలా గొప్ప విషయం. ఆ తల్లి తగిన ప్రయాసకు, తల్లితో పడుతున్నటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలం మీరు దయచేయండి తండ్రి. వారి కుటుంబం ఎదుటి వారి కుటుంబం ద్వారా ఏ ఇబ్బంది లేకుండా తన తల్లిని కూడా వారి సొంత వారుగా చూసుకుంటూ సహాయం దయచేయండి. ఈ సన్నిధి ఉంచండి. ఫైనాన్షియల్ విషయంగా ప్రార్థిస్తున్నాం. ఆర్థిక విషయంలో ఆర్థికంగా మీరు సహాయం చేయండి. టైం చూస్తే ఇంకా 3-4 రోజులే ఉంది ప్రభువా. కానీ ఏదో ఒక విధంగా మీరు సమకూరుస్తారని నమ్ముచున్నాను. మీరే సహాయం చేయండి. ఒక సాక్షులుగా మీరు నిలబెట్టండి ప్రభువా. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు కృప చూపించి భద్రపరచమని ప్రార్థించవచ్చు. ఈ వివాహము ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా నడిపించి ఆ బిడ్డకు కూడా తండ్రి ఆ పనుల్లో చేస్తున్నటువంటి వారందరి కుటుంబంలో వారికి మంచి ఆరోగ్య బలమును మీరు దయచేయండి. సంఘమంతా వారి కోసం ప్రార్థించే వారి ఉండకు సహాయం చేయండి. ఇది వారు ఏర్పరుచున్నటువంటి ప్రత్యేకమైన యొక్క కూడికి కుటుంబాలను మీరు తోడుగా నడిపించి క్షేమాన్ని దయచేసి మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించబడి ఆశీర్వదింపబడటకు సహాయం దయచేసి వారు తిరిగి వెళ్తుండగా మెండైన దీవెనలు పొందుకున్నట్టుకు సహాయం చేయమని ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోవచ్చు. నజరేయుడైన జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయు నిశా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాడి మీద కుమ్మరించుము దేవా. కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిదమ్మా, అందరికీ వందనాలు. 14వ తేదీన మర్చిపోవద్దు. మన సంఘస్థురాలైనటువంటి పవిత్ర పెళ్లికి వెళ్ళి మనందరం ఆశీర్వదించరావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ దినాన మేము స్టార్టింగ్ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసాం కనుక ప్రేమ విందు ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆ కుటుంబానికి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, సంఘం తరపు నుంచి ఏ అవసరతలు ఉన్నా ప్రతి బిడ్డలు పిలవండి, ప్రతి ఒక్కరికి చెప్పండి.